హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనం చాలా తక్కువ టైంలో టమాటో రైస్ చేసుకుందామండి. పొడి పొడిగా చాలా రుచిగా మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. మరి ఈ టమాటో రైస్కి ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని ముందు నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత మసాలా రెడీ చేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని కట్ చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని 5 పచ్చిమిరపకాయలు, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, దానికి తగిన విధంగా అల్లం, కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా, మసాలా దినుసులు కొన్ని చెక్క, లవంగం, సాజీరా, అనాస పువ్వు, జాపత్రి కొద్దిగా వేసేసుకొని ఇలా కచ్చా పచ్చాగా మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇందులోనే పెద్ద సైజు 4 టమాటోలు తీసుకొని ముక్కలు కట్ చేసి ఇవి కూడా మనం కచ్చా పచ్చగా రుబ్బి పక్కన పెట్టేసుకుందాం. ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని లైట్గా మళ్ళీ మనం మసాలా దినుసులు కొన్ని వేసుకొని మిక్సీ వేసుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో అల్లం తెల్లగడ్డ కూడా వేసాం కదండి, పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత మనం ఇందులోనే టమోటా ముక్కలు కూడా వేసుకొని మెత్తబడేంత వరకు మనం మరొకసారి దీన్ని వేపుకోవాలి. టమోటా ముక్కలు వేసేసుకున్నాము. ఇలా మనం ఈ రెండు కూడా కచ్చా పచ్చగా వేసి మిక్సీ వేసుకొని ఇందులో వేయించుకోవడం వల్ల మనకి 20 నిమిషాల్లో అయిపోయే టమాటో రైస్ 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇదంతా బాగా వేగిపోయి ఇలా నూనె పైకి తేలే సమయంలో మనం బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి 2 సార్లు కడిగేసి నీళ్లు వంచేసి నీళ్లు లేకుండా బియ్యాన్ని ఈ మసాలాలో వేసేసుకోవాలి. ఈ సమయంలో మనం మంట తగ్గించుకొని బియ్యం వేసుకోవాలి. మొత్తం బియ్యం వేసేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా మసాలాతో పాటు వేయించుకుంటే మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ టైంలోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకున్నామంటే రైస్ మంచి కలర్ కూడా వస్తుందండి. దీన్ని మనం సన్న మంట మీదనే తడిపోయేంత వరకు వేయించుకోవాలి. బియ్యం విరిగిపోకుండా నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు బాస్మతి రైస్కి గాను 4 గ్లాసులు పోస్తున్నానండి. కుక్కర్లో అయితే 3 వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గిన్నెలో కాబట్టి 1కి 2 చొప్పున మనం 4 వేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే ఈ టైంలో ఉప్పు వేసేసి మళ్ళీ మనం ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీళ్లు మసులుతూ ఉంటాయండి. ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా దగ్గర పడిపోయి బుడగలు వస్తూ ఉంటుందండి. నీళ్లు కూడా బాగా తగ్గిపోయినాయి. ఈ సమయంలో మనం మంటని సిమ్లో పెట్టేసుకొని మరో 2 నిమిషాలు మనం బియ్యాన్ని ఉడికించుకోవాలి. చూసారు కదండి, మనకి ఎమ్మీగా టమాటో రైస్ రెడీ అయిపోయింది. పొడి పొడిగా కూడా అయిపోయింది. ఇందులో తడి అనేది లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడే సర్వ్ చేసేసుకోకూడదండి. మూత పెట్టేసి 2 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ సమయంలో మనం వడ్డించుకోవాలండి. అంతే అండి. ఇలా సింపుల్గా తక్కువ ప్రాసెస్లో టమాటో రైస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యలో లంచ్ కానీ డిన్నర్ కానీ చేయొచ్చండి. లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మసాలాలు లైట్గా వేయించుకొని మిక్సీ చేసుకున్న తర్వాత చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. పెరుగు చట్నీతో కూడా అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.